హాయ్ డియర్. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఇది చూడండి, మల్లెపూలు అనమాట. సో నేను ఈ కార్నర్కి వచ్చేసరికి ఇక్కడ పని చేయడానికి వచ్చేసరికి సువాసన, అబ్బాయి ఏంటి అని ఇలా తొంగి చూస్తే ఇదిగో ఇదేమో కాంపౌండ్ వాళ్ళు, ఇది పక్కన వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు మట్టి కుండి. యాక్చువల్లీ ఈ కుండి పెట్టడానికి నాది ఇక్కడ సరైన చోటు లేదనమాట. ఖాళీ సైట్ కాంపౌండ్ వాళ్ళు ఉంటే దానిపైన ఈ కుండి పెట్టాను. ఈ మొక్క ఇలా అనుకోవచ్చు కదా, హే నువ్వు నాకు సరైన చోటే ఇవ్వలేదు, నేను ఎలా పోయాను అని. కానీ అది అలా అనుకోలేదు. అబ్బా, దానికి ఇవ్వబడిన ప్లేస్లో, దానికి ఇవ్వబడిన ఆ కొంచెం మట్టిలో చూడండి అసలు ఎన్ని ఎన్ని మొగ్గలు ఉన్నాయో, అసలు ఎన్ని పువ్వులు వచ్చాయో. ఈ సువాసన పరిమళం, అబ్బా, యజమాని కోసం ఇచ్చింది కదా. నాకు కూడా అలా అనిపించింది. నేను దేవుడితో అంటాను, ప్రభా నా పరిస్థితులు ఎంత అనానుకూలంగా ఉన్నాయి, అసలు నన్ను ఎలాగ సువాసన ఇమ్మంటావు, ఎలాగ సుగంధం ఇమ్మంటావు, నేను ఇరుకులో పెట్టేసావు. ఈ ఇరుకులో నేను ఎలాగ ఫలించను, ఎలాగ పుష్పించను, ఒక్క పరిస్థితి కూడా నాకు అనుకూలంగా లేదు అని సాకులు చెప్తా ఉన్నాను నేను. ఈరోజు దేవుడు ఈ మొక్క ద్వారా నాతో మాట్లాడాడు ఫ్రెండ్స్. కొన్నిసార్లు మనము కఠినమైన పరిస్థితులు గుండా, ఇరుకులు గుండా వెళ్తూ ఉంటాము. అసలు ఇటు అటు ఇటు అటు ఎండ కొట్టబడతాము, గాల్పులు కొట్టబడతాము, సరైన చోటు ఉండదు. యాక్చువల్లీ ఈ మదర్ ప్లాంట్ మంచి ప్లేస్లో ఉండేదన్నమాట. బోల్డ్ అని పువ్వులు ఇచ్చేది. దాని నుండి ఈ అంటు నేను తీసుకొచ్చి ఈ కుండీలో వేసాను అనమాట. సో అబ్బా, దీనిని చూడగానే ఎంత ఆనందం అనిపించిందో అది మీతో షేర్ చేసుకోవాలని నేను పోస్ట్ చేస్తున్నాను. మన పరిస్థితులు ఎలాగున్నా, అనుకూలించకపోయినా ఇవ్వబడ్డ దానిలోనే వీటి వల్లే ఫలించుదాంగాక, సృష్టికర్తకు సువాసన ఇచ్చిదాంగాక. హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.